చైతన్య గారు. చైతన్య గారు, చైతన్య గారు, యా ఉన్నారు, యా ఉన్నారు, అక్కడే ఉన్నారు. Couple goals. #Chai Sam. Cute Chai and Sam, the most beautiful couple of our Telugu film industry. Chai and Sam ki a special welcome. పెళ్ళైన తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మూవీ ఇదే. వాళ్ళు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో తెలియదు కానీ వీఆర్ ఆల్ టూ ఎక్సైటెడ్ టు వాచ్ బోత్ ఆఫ్ యూ ఆల్ వన్స్ అగైన్ ఆన్ స్క్రీన్. So South India Shopping Mall proudly presents the pre-release event of Majli, powered by Big C, Radha TMT and Sri Chakra Milk Products. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీరు TV9, TV1, NTV, వనిత అలాగే ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్గా వాచ్ చేస్తూ ఉన్నారు. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. ఓకే, సో ఇటువైపు ఉండేటువంటి కొంతమంది అందమైన అమ్మాయిలతో ఈ అందమైన యాంకర్ వెళ్ళి మాట్లాడుతుంది. హాయ్, నచ్చిందా? నచ్చింది, బాగుంది కదా టీజర్. మజిలీ అంటే ఏంటనుకుంటున్నావు నువ్వు? ఏమో మరి తెలీదు. అయ్యా, మీనింగ్ ఆఫ్ మజిలీ బేసిక్గా జనరల్ గూగుల్ కొడతావా? First of all, I have to talk about director. Ante before Majli started, actually, film announced చేసినప్పుడే I had నాకు తెలిసిన డైరెక్టర్ కృష్ణ చైతన్య అని అడిగాను, whether this director is very good, can I get his contact? అంటే నేను తన బిఫోర్ ఫిల్మ్ చూశాను అన్నమాట. సో I just wanted to leave him a presence because చాలా ఫీల్ గుడ్ ఫిల్మ్స్ క్యారీ చేశాడు తన. వెరీ బ్రిలియంట్గా హీ క్యారీడ్ ద ఫిల్మ్. సో దిస్ ప్రొడ్యూసర్స్ ఆల్సో సాహు, వి ఆల్ ప్లే క్రికెట్ అన్నమాట. సో నైట్ పూట క్రికెట్స్ ఆడతాం. సో వి ఆల్ నో ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. దిస్ వన్ బ్యూటిఫుల్ రీజన్ ఐ కేమ్ హియర్. ఇట్స్ నాట్ దట్ ఐ స్కోర్డ్ BGM ఫర్ దట్ ఫిల్మ్. ద ఫిల్మ్ is full of life. I just added some oxygen to it. That's it. And again, anta extraordinary movie. Ante na life lo I wanted to do oka Mauna Ragam lanti oka film nenu cheyalanukunnanu. Ante so Toli Prema maximum I try to put my best in my love oriented films lo. But Majli is very, very special to me. Last 10 days we had sleepless nights and we're working day and night towards the release. And I thank this opportunity, first of all, to the God and Chaitu. He's just lived up to the character. Ante I was just seeing him. Ante nen Chaitun ela చూడాలనుకున్నాను సినిమాలో. It's exactly the director I showed him. So I've thanks Shiva for this opportunity. Love you darling, thank you so much. And after the film, you know, మీకు తెలుసుంటుంది నేను ఎంత I like these people అనేది you'll know after the background score. And Sam,
నేను నాది శామ్ది వి ఆల్ స్టార్టెడ్ క్యారియర్ ఇద్దరిది ఫస్ట్ ఫిల్మ్ ఒకటే, మాస్కో అండ్ కావేరి అని ఒక ఫిల్మ్. రవి వర్మన్ అనే డిఓపి తను మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశాడనమాట తమిళ్లో. సో వీ బోత్ స్టార్టెడ్ అవర్ జర్నీ టుగెదర్. అక్కడి నుంచి బృందావనం, నాకిక్, తనకి ఏం మాయ చేసావే, ఎన్నో సినిమాలు షీ ఆల్సో కేమ్ త్రూ. ఐ ఆల్వేస్ సే షీ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ యాక్టర్స్ ఇన్ సౌత్ ఇండియా. ఇంకా ఇంకా షీ విల్ గో ప్లేసెస్ because she's very brilliant. She know where, what, how everything works, and she's very brilliant. And always say Sam she just అంటే సినిమాలో తన్ని చూసినప్పుడంతా ఇంకా ఐ కుడెంట్ టేక్ మై ఐస్ ఆఫ్ హర్. ఐ వాస్ జస్ట్ స్కోరింగ్ ద మ్యూజిక్ టువర్డ్స్, అంటే తన క్యారెక్టర్ టువర్డ్స్ ఐ వాస్ జస్ట్ డ్రైవింగ్. తను బ్రెయిన్ ఏం కోరుకుంటుందో అదే ఆర్ఆర్ చేశాను. సో ఇట్ వాస్ లైక్ fantastic journey of love, life, ento things, and thanks Shiva for this opportunity, and fantastic producers Saho also. So last 10 days we had around some 106 people working on this film. Orchestra Chennai lo 70 people, violin section, Bombay lo flute. So we just అంటే ఈ సినిమాకి లైవ్ లేకపోతే లైఫ్ లేదు. సో we wanted to put all the live section maximum possible. So that is possible because of the producers. So always they are gods for us. So thank you Saho for giving that support and thing for me to complete this project in a given time. And what else? Everything is done. You've been such a wonderful person, Taman garu. ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ గారు చేసినటువంటి ఈ మూవీ మీరు మీ ప్యాషన్తో శివ గారు వచ్చి అడగగానే వచ్చి చేశారు రీ రికార్డింగ్. దట్స్ బీయింగ్ సో స్పోర్టివ్. సారీ ఐ ఫర్గాట్ టు స్పీక్ అబౌట్ గోపి అండ్ మీ వెరీ గుడ్. మేము చాలా దాదాపు ఒక 50-60 ఫిల్మ్స్ కలిసి వర్క్ చేసాం యాజ్ అ కీబోర్డ్ ప్లేయర్గా. మనీష్ శర్మ గారికి సరే చాలా మలయాళం సినిమాలు వర్క్ చేసాం. గోపి ఈజ్ అ వెరీ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా సెన్స్ ఉండే మనిషి. He's a very good keyboard programmer basically. Composer should be a programmer too. So he's a fantastic programmer. He's got a very good melody sense. So I'm missing Gopi here. Brother, you have done a fantastic music for this film. So that's all. Thank you. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా మజిలీ సినిమాకి విషెస్ చెప్పడానికి వచ్చిన వెంకటేష్ గారికి, నాగార్జున సార్కి, ఇద్దరికి నా సిన్సియర్ థ్యాంక్స్ సార్. చాలా మాట్లాడదామని అనుకున్నాను, బట్ ఇప్పుడు థియేటర్ ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ సినిమా అంతా రౌండ్ ఆఫ్ అయ్యి చిన్న ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నిన్ను కోరి తర్వాత జోనర్ మార్చి ఏదైనా వేరే జోనర్లో ఏదైనా సినిమా చేద్దాం అనుకున్నప్పుడు చైతన్య గారు నాకు కాల్ చేసి, నాకు నిన్ను కోరి చాలా బాగా నచ్చింది శివ, ఏదైనా ఒక స్టోరీ నాకు కరెక్ట్గా సూట్ అయ్యేది, నీకు బాగా నచ్చింది ఏదైనా ఉంటే తీసుకురా అని చెప్పి అన్నారు. ఆ టైంలో నా దగ్గర కథ లేదు, నేను వేరే కథల మీద ఆలోచిస్తున్నాను. ఆ తర్వాత ఒక 20 days తర్వాత ఆల్ ఆఫ్ ద సడన్ ఒక 15-20 minutes ఒక ఐడియా ఫ్లాష్ అయింది. ఆ ఐడియా ఫ్లాష్ అవడం చైతన్య అనే ఇమేజ్తో ఫ్లాష్ అయింది. అంటే ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఆలోచించండి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. నాకు ఆ కథకి ఐడియా ఫ్లాష్ అవడమే ఒక ఇంటర్వెల్ షార్ట్తో ఫ్లాష్ అయింది. సో నేను చేయి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఈ కథలో పూర్ణ క్యారెక్టరైజేషన్ ఒక 20 minutes చెప్పాను అనమాట. అంటే నాకు స్వతహాగా గతం అన్న జ్ఞాపకాలన్న ఇష్టం, దాని మీద నాకు ఇష్టం ఉంటుంది పట్టు అన్నగానే. ఆ ఇష్టాన్ని చక్కగా ప్రేమతో కథగా రాసి దాన్ని స్క్రీన్ మీద చూపించుకోవాలనుకుంటాను. నేను ఎంత ప్రేమగా రాస్తానో, నేను ఏం ఎక్స్పీరియన్స్ చేశానో మీ అందరూ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, అండ్ ఐ డిడ్ దట్ అనుకుంటున్నాను. అప్పుడు శ్రావణి క్యారెక్టర్కి ఎవరు అనుకున్నప్పుడు నేను రాస్తూ ఉంటే పొటెన్షియల్ క్యారెక్టర్లో పెరిగిపోతూ ఉంది. చైతన్యని, పూర్ణాన్ని భరించేంత శక్తి, సామర్థ్యం, కెపాసిటీ, ప్రేమ, వాట్ ఎవర్ ఒక ఆడపిల్లకు ఉండే శక్తి అంతా కావాలి ఒక అమ్మాయికి. ఎవరు అన్నప్పుడు ఎవరు కనిపిస్తారు? వెంటనే నేను సమంత గారు అయితే బాగుంటారని చైతన్య గారు చెప్పడం జరిగింది. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అయితే చాలామంది ఏమనుకుంటారంటే చైతన్య గారి పక్కన సమంత, ఇద్దరిది ట్రేడ్లో మంచి మార్కెట్ అవుతుంది, ఇద్దరితో సినిమా చేస్తే చాలా బాగుతుంది అని అనుకుంటున్నారు. అది ఖచ్చితంగా తప్పు. ఐ రెస్పెక్ట్ దేర్ పర్ఫార్మెన్సెస్. ఈ క్యారెక్టర్ సమంత గారే చేయగలుగుతారు స్ట్రాంగ్గా, కాబట్టే ఐ చూస్ సమంత. సో ఇద్దరు ప్రాణం పోసారండి, చైతన్య గారు కానీ సమంత గారు కానీ. చైతన్య గారు సమంత గారు యాజ్ యూజువల్గా చింపేశారు సినిమాలో, పర్ఫార్మెన్స్ కానీ, కాన్ఫ్లిక్ట్ కానీ, ప్రీ క్లైమాక్స్ ఎమోషన్స్ కానీ. బట్ మీకు సర్ప్రైజ్ అంటే చేయి పర్ఫార్మెన్స్. సినిమా చూసిన తర్వాత
చైతన్య ఎదురుగా కనిపిస్తే మీరు కౌగిలించుకొని అతను కౌగిలించుకొని ఏడకపోతే చూడండి, అంత ఎమోషనల్గా ఉంటుంది పూర్ణ క్యారెక్టర్. ఇంకా సమంత గారి గురించి చెప్పాలంటే ఆవిడ సెట్లో యాక్ట్ చేస్తూ ఉంటే అరే నేను ఏమైనా తక్కువ రాసానా, ఇంకొంచెం రాయాల్సింది అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ శ్యామ్ గారు, ఎన్ని సినిమాలైనా పనిచేయాలనిపిస్తుంది మీతో. ఇది వాళ్ళ మెయిన్ పిల్లర్స్ పూర్ణ శ్రావణి గురించి. ఆ తర్వాత రావు రమేష్ గారు, పోసాని గారు, వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ ఈ కథ మొదలుపెట్టిన తర్వాత ఒకటి చెప్పాలనుకున్నాను, ఎవ్రీ మ్యారేజ్ ఈజ్ ఏ లవ్ స్టోరీ. పెళ్ళికి ముందు ప్రేమ కథ కాదు, పెళ్లి తర్వాత అసలు పెళ్ళే ఒక ప్రేమ కథ. ఆ ప్రేమ కథలో లవ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, అది చెప్పడానికి ట్రై చేశాను. ఈ కథలో రావు రమేష్ గారిది, పోసాని కృష్ణమురళి గారిది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి. వాళ్ళు అసలు ప్రాణం పెట్టారు. ఒక మిడిల్ క్లాస్ స్టోరీని గ్లోరిఫై చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసిన సినిమాలో ఉంటుంది. రేపు మీకు థియేటర్లో 2.5 hours టైంపాస్ చేసే సినిమా కాదండి, మిమ్మల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్లే సినిమా మజిలీ. ఆ తర్వాత ఈ సినిమాకి పనిచేసిన, నాకు పక్కనే ఉండి పిల్లర్లకు పనిచేసిన వాళ్ళు మా ప్రొడ్యూసర్ సాహు గారు, పట్టి అండ్ హరీష్ గారు. నార్మల్గా కమర్షియల్ ఫిల్మ్ అయితే ఫైట్స్ ఉంటాయి, పాటలు ఉంటాయి, ట్విస్టులు ఉంటాయి, ముందే మనకు అర్థమైపోద్ది ఈ సినిమా ఇలా ఉంటుందని, అప్పుడు ప్రొడ్యూసర్స్ నమ్ముతారు. బట్ ఇప్పుడు రికార్డింగ్ పడితే కానీ ఇంపాక్ట్ రాదు. సో కథ చెప్పే లెవెల్లోనే ఆ సినిమా ఇలా వస్తుందని నమ్మి ఇలాంటి సెన్సిబుల్ ఫిల్మ్, ఇంత స్ట్రాంగ్ ఇంటెన్స్ ఫిల్మ్కి ఒప్పుకున్న మా సాహు గారికి, హరీష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత ప్రీ ప్రొడక్షన్ నుంచి నాకు ఒక బ్యాక్ బోన్ లాగా, నా బెస్ట్ ఫ్రెండ్ లాగా పనిచేసిన నా డిఓపి విష్ణు శర్మ, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ప్రవీణ్ పూడి. చెప్తూ పోతే కొంతమందిని మర్చిపోయే ప్రమాదం ఉంది, అందుకే ఆర్డర్ చెప్పట్లేదు. బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. ఆడియన్స్ అందరూ రేపు April 5th మార్నింగ్ షో నుంచి అటు ఎలక్షన్ ఉన్నా, ఇటు IPL ఉన్నా, రెండింటికి మించిన కిక్ మజిలీ సినిమాలో ఉంటుంది. జస్ట్ వాచ్ ఇట్, ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నా టీంకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లక్ష్మణ్, నాయుడు, నరేష్, వాటెవర్, మిగతా అందరూ, భూషణ్, అందరూ చాలా చాలా కష్టపడి పనిచేశారు. ఇలాంటి సినిమా పనిచేసినప్పుడు అందరూ కూడా అదే ఎమోషన్ నా అంత ఫీల్ అవ్వకపోయినా నాతో పాటు కలిసి పరిగెత్తే వాళ్ళు ఉండాలి. ఐ గాట్ ఆల్ ద పర్సన్స్ లైక్ వెరీ సెన్సిబుల్ పర్సన్స్. థ్యాంక్ యూ సో మచ్. టైం చాలా అవుతుంది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. శివగారు, మీ ప్రొడ్యూసర్స్ మాట్లాడతారేమో, మీరు ఒకసారి దగ్గరుండి మాట్లాడిస్తారని సాహు గారితో. ఇక్కడికి వచ్చిన నాగార్జున గారికి, వెంకటేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అలానే అక్కిరి అభిమానులకి, వెంకటేష్ గారి అభిమానులు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాకి మాకు చైతన్య గారు, సమంత గారు అందించిన సపోర్ట్ మరులేనిది. అండ్ ఈ సినిమా మంచి సినిమా అవుతుందని మేము అంతా నమ్ముతున్నాము. సో నాకు అన్ని విధాలుగా సహకరించిన శివగారికి, అదర్ క్యాస్ట్ అండ్ క్రూకి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. పాత్రలకి ప్రాణం పెట్టి చేసిన వారు, అభిమానులు కోరుకునేటువంటి జంట, దర్శకులకి పూర్తిగా నమ్మకం వీరిద్దరి మీద కలిగింది కాబట్టే పెళ్ళైన తర్వాత మళ్ళీ మనం ఈ జంటని ఇలా చూడగలుగుతున్నాము ఆన్ స్క్రీన్. సో లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ #ChaiSam couple goals. మాట్లాడబోతున్నారు ఫస్ట్? మీరు మాట్లాడే ముందు ఒక్క క్వశ్చన్ అడగొచ్చా? చైతన్య గారిని అడుగుతా. చైతన్యని అడుగుతా. పెళ్ళైన తర్వాత మీరిద్దరూ కలిసి చేస్తున్నటువంటి ఈ సినిమా ఇలా వచ్చి శివగారు అడగగానే మీకు ఏమనిపించింది? చెయ్యాలి వెంటనే అనిపించిందా, లేకపోతే వేరే హీరోయిన్ ఎవరైనా అయితే బాగుంటుంది అనిపించిందా? ఏంటి నిజాలు చెప్పేస్తున్నానా ఏంటి? వాట్ ఇస్ హౌ? చెప్పండి, పర్వాలేదు. అంటే సామ్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఓకే, ఆప్షన్ కోసం ఎతకడానికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఓకే, మీరిద్దరూ కాస్త ఈ విషయం మాట్లాడుతూ ఉండండి. కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్పారు సమంత గారు ఈ విషయం.
ఒక్కసారి డిస్కస్ చేయండి. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ నాగమామ, వెంకీ మామ చాలా చాలా థ్యాంక్స్. మీ ప్రెజెన్స్ వల్ల ఒక పాజిటివిటీ వచ్చింది, అన్నీ బాగుంటుందని ఒక నమ్మకం వచ్చింది. సో థ్యాంక్ యూ. మీరిద్దరూ స్ట్రాంగ్ పిల్లర్స్ ఇన్ వాట్ చే అండ్ మీ ఆర్ టుడే, బోత్ యాజ్ యాక్టర్స్ అండ్ యాజ్ పీపుల్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అస్. మజిలీ వద్దా? మాట్లాడాలా? ఒక్క నిమిషం అయిపోతుంది. మజిలీ మనం లవ్ ఎక్స్పీరియన్స్ చేయకముందు లవ్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది యూనో ఊహించుకుంటాం, కానీ నిజం వేరేలా ఉంటుంది. అండ్ మజిలీ ఎందుకంటే ఒక్కొక్క లవ్ స్టోరీ చాలా యూనిక్, అలాంటిది మజిలీ కూడా ఒక యూనిక్ నిజమైన లవ్ స్టోరీ. లవ్ అంటే బలం, లవ్ అంటే ధైర్యం, లవ్ అంటే బాధ్యత. సో ఐ బిలీవ్ దట్ ఏమాయ చేసావే మనం తర్వాత మజిలీ కూడా నాకు అంతే ఇంపార్టెంట్ సినిమా అవుతుంది, నేను పూర్తిగా నమ్ముతున్నాను. అందుకే శివ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. పెళ్ళి అయిన తర్వాత నేను అనుకున్నాను, ఈ ప్రేమ గురించి ఎందుకు ఎవరు సినిమాల్లో చూపించలేదు అనిపించేటప్పుడు శివ గారు నాకు ఈ కథ చెప్పారు. సో థ్యాంక్ యూ శివ గారు. దిస్ మజిలీ విల్ ఆల్వేస్ బీ వెరీ స్పెషల్. మా ఆయన గురించి నేనే చెప్తే బావద్దు, కానీ April 5 తర్వాత మీరు చెప్తారు అండ్ నేను అది విని చాలా సంతోషపడతాను. Thank you to all the technicians and cast and crew of Majili, Vishnu garu, Gopi Sundar garu, Taman garu, thank you so much andi. Meeru ee help last minute help chesinanduku I'm very 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 grateful and forever indebted. To our producer Sahu garu for being the coolest producers, అందుకే ఇలాంటి output వచ్చింది. And we will see you on April 5th in the theaters. Majili will be a super hit. అందరికీ నమస్కారం. అక్కినేని అభిమానులందరూ బాగున్నారా? అండ్ విక్టరీ వెంకీమామ అభిమానులందరికీ థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెంకీమామ ఫర్ కమింగ్, బోత్ మై పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. మజిలీ నిజంగా శాము నేను అనుకోలేదు పెళ్ళి తర్వాత ఇంత త్వరగా కలిసి ఒక సినిమా చేస్తామని. కానీ శివ మనం ఏదైతే మైండ్లో అనుకున్నామో, ఏదైతే సినిమా మన ఇద్దరం చేద్దాం అనుకున్నామో అలాంటి సినిమా శివ మా దగ్గర తీసుకొచ్చాడు. అలాంటి సినిమా. థ్యాంక్ యూ సో మచ్ శివ. నిజంగా ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వటం, నీ డైరెక్షన్లో ఈ క్యారెక్టర్ చేయటం యాజ్ అన్ యాక్టర్ నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అండ్ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. నిజంగా ఏ రోజు సెట్స్లో మనం చేసేది తప్ప ఆ డౌట్స్ అసలు ఎక్కడ ఏ రోజు రాలేదు. యూనో అంత కాన్ఫిడెన్స్తో చేసాం, అంత కాన్ఫిడెన్స్ శివ మాకు ఇచ్చాడు. అండ్ శివ ఇస్ ప్రాబబ్లీ ద మోస్ట్ ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్ ఐ వర్క్డ్ విత్. యాజ్ అ ఫిల్మ్ మేకర్ అండ్ యాజ్ అ పర్సన్ హీ ఈస్ ద మోస్ట్ ఆనెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఐవ్ మెట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. I think that's more than enough to go places. Thank you so much Shiva. ఎప్పటికీ మర్చిపోలేని మెమరీస్, ఇలాగే కలిసి చాలా సినిమాలు చేయాలని that's my wish. అండ్ సావు అండ్ హరీష్, నిజంగా శివ అన్నట్టు ఇలాంటి కంటెంట్ స్క్రిప్ట్ ఫేజ్లో జడ్జ్ చేయటం అది చాలా కష్టమైన పని. నంబర్ ఆఫ్ లేయర్స్ యాడ్ అయ్యాకే డైరెక్టర్ విజన్ ఏంటో మనకు కనిపిస్తుంది ఫైనల్ కాపీ చూసాకే. కానీ అది ఫస్ట్ టైం వాళ్ళ స్క్రిప్ట్ వినిన వెంటనే లేదు మనం ఈ స్క్రిప్ట్ చేద్దాం, ఎన్ని రోజులైనా పర్లేదు వెయిట్ చేసి చేద్దాం. నాకు శామ్కి ఇది ఎంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టో వాళ్ళు అంత కేర్ తీసుకొని యునో ఈ సినిమా ఫినిష్ చేసి ఇవాళ ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సావన్, హరీష్. దివ్యాంష, వెల్కమ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ హోప్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. you've done a fantastic job. అండ్ శామ్ క్యారెక్టర్ శ్రావణి, మీరందరు సినిమా చూసాక తప్పకుండా శ్రావణి క్యారెక్టర్ ప్రతి ఇంట్లో అలా గుర్తుండిపోతుంది.
అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అంత బాగా చేసింది. థ్యాంక్స్ శామ్ ఫర్ బీయింగ్ మై సపోర్ట్ ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఆల్వేస్. తమన్ బ్రో, థ్యాంక్ యూ. నిజంగా లాస్ట్ మినిట్లో తమన్కి ఈ సినిమా చూపించడం జరిగింది అండ్ తను ఒప్పుకున్నాడు దట్ హీల్ డూ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. అది నిజంగా మా టీంకి లైఫ్ ఇచ్చింది. యునో ఈ సినిమా లైఫే మార్చేసావు, ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే. అండ్ అఫ్ కోర్స్ గోపి సుందర్ ఫర్ దిస్ ఫెంటాస్టిక్ ఆల్బమ్. ఆల్మోస్ట్ ఐ థింక్ ప్రతి సాంగ్ యూట్యూబ్లో 1 million దాటేసింది. సో థ్యాంక్స్ గోపి ఫర్ దిస్ లవ్లీ ఆల్బమ్. మై డిఓపి విష్ణు, ఒక పెయింటింగ్ లా తీసావు ఈ సినిమా. థ్యాంక్స్ సో మచ్ విష్ణు. My choreographers Johnny Master, Raghu Master, Fight Masters Ramakrishna, Venkat Master, art director Sai Suresh and editor Praveen Pudi, andaru thank you so much. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి యూనో రావ్ రమేష్ గారు, పోసాని గారు, సుబ్బరాజ్ గారు, అతుల్ కుల్కర్ణి గారు, అందరూ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. నిజంగా ఎవ్రీ ఫంక్షన్కి స్టేజ్ మీద ఎక్కి మాట్లాడేటప్పుడు ఏదో ఒక నర్వస్నెస్ ఉంటుంది, ఏదో ఒక భయం ఉంటుంది. యూనో ఎన్నో ప్రామిస్ చేస్తాము, అది ఆ ప్రామిసెస్, ఆ ఎక్స్పెక్టేషన్స్ మీకు మీట్ అవ్వకపోతే నేను డైజెస్ట్ చేయలేను. బట్ ఎందుకో ఈ సినిమాకి చాలా కామ్గా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. తప్పకుండా ఈసారి ఎవరు రిగ్రెట్ అవ్వరు. మజిలీ ఈస్ కమింగ్ April 5th. సీ యూ ఆల్ ఇన్ ద థియేటర్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మజిలీ టీజర్ చూడగానే చాలా పెద్ద హిట్ అవుతుంది అనుకున్నాను. ఇంతాక ట్రైలర్ చూడగానే చాలా పెద్ద సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంతాక శివ అంటూ ఉన్నాడు, సినిమా చూసిన తర్వాత చైతన్యాన్ని కౌగిలించుకుంటారని. ఎందుకు ట్రైలర్ ముందే ఇప్పుడే నేను కౌగిలించుకుంటాను. No, I think you have to congratulate mainly director Shiva. I think he's very, very clear in what he wants to do. Trailer చూసినప్పుడు I'm really impressed. ప్రతి క్యారెక్టర్ కానీ ప్రతి పర్ఫార్మెన్స్ కానీ what he wants to tell is very, very clear. I think నిన్ను కోరైతేనో he proved himself and I'm sure this movie is going to be outstanding and it's going to be one of the best films for Sam, for Chaitu and Divya, right? సో ఐ థింక్ ఫ్యాన్స్ ఇక పండుగ చేసుకోవచ్చు. April 5th పెద్ద పండుగ, ఉగాది పండుగ. సో ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ అండ్ ఐ కెన్ సీ సమ్ వండర్ఫుల్ ఫోటోగ్రఫీ బై విష్ణు, రైట్? విష్ణు అండ్ కంగ్రాట్స్ విష్ణు, fantastic job. And we have to, Gopi has given some wonderful tunes and Taman has got some outstanding background score. On the whole, I think they've got a wonderful movie coming up. And ఇలాంటి సినిమాల్లో ఎప్పుడు Chaitu has done a wonderful job, Sam has done a wonderful job. I think it's going to be wonderful. I congratulate the whole team and thank you all for coming. అందరికీ నమస్కారం. తెలుగు సినిమా అభిమానులందరికీ నమస్కారం, అక్కినేని అభిమానులందరికీ నమస్కారం అండ్ వెంకటేష్ అభిమానులందరికీ నమస్కారం. ముందుగా ఈ టీం చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇందాక వాళ్ళు అన్నట్టే చాలా కామ్గా కాన్ఫిడెంట్గా ఉన్నారు అండ్ చాలా టీం వర్క్ జరుగుతున్నట్టు కూడా కనిపించింది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. శివ, నిన్ను కోరి సినిమా చూసి చాలా బాగుంది అనుకున్నాను. అండ్ అలాగే చైతన్య నీ దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పడం, మజిలీ రావడం, వెరీ హ్యాపీ. అండ్ మ్యూజిక్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ 2 పాటలు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయ్యాయి అని విన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. I wish all the technicians, especially, I wish them all the best. ఇప్పుడు అందరూ ఈ టెక్నీషియన్స్ గురించి, సినిమా గురించి ఇప్పటి వరకు అందరూ మాట్లాడారు. నేను వీళ్ళిద్దరి గురించి మాట్లాడాలి. సినిమా గురించి కాదు, పర్సనల్ లైఫ్ గురించి. ఏం మాయ చేసావే సినిమా చూసినప్పుడు చక్కటి జంట అనుకున్నాను. చాలా బాగున్నారు ఇద్దరు. సినిమా బాగుంది, చాలా మంచి సినిమా, మ్యూజిక్ బాగుంది, నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్, ఇవన్నీ అనుకున్నాను. మనం సినిమాలో వీళ్ళిద్దరు నాతో కలిసి చేశారు. అంటే నాకు ఒక్కసారి కూడా తెలియదు ఇలా జరగబోతుందని. అంటే నన్ను అంత మాయ చేశారు ఆ సినిమాలో.
ఇద్దరు నాకు ఏమీ తెలియకుండా చాలా సైలెంట్గా రొమాన్స్ జరుగుతూ ఉందని తర్వాత తెలిసింది. సమంత నేనున్నప్పుడు ఫస్ట్ టైం ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే మా కుక్క పరిగెత్తుకుంటే వెళ్ళింది సమంత దగ్గరికి, ఇంట్లో ఉన్న కుక్క. అరే దీనికి సమంత ఎలా తెలుసు అని అడిగాను. అంటే అప్పుడు చెప్తుంది, మామ నాకు తెలుసు, లియో నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఇప్పుడు ట్రైలర్ చూశాను, చాలా 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 బాగుంది. కానీ టీజర్ చూసినప్పుడు కొంచెం జివ్వు మంది కోపం వచ్చింది. వెధవలకు ఎప్పుడు మంచి పెళ్ళాలే దొరుకుతారని లాస్ట్ మాట. తండ్రి నాకు ఎలా అనిపిస్తుంది ఆలోచించండి. బట్ నేను చెప్పేది సినిమా చూడకముందు చూసిన తర్వాత మా మంచి అబ్బాయికి మంచి అమ్మాయి దొరికిందని. గాడ్ బ్లెస్ యూ బోత్. అండ్ ట్రైలర్ చాలా చాలా బాగుంది. సినిమా ఇలాగే చాలా చాలా బాగుంటుందని నేను వెంకీ అన్నట్టు ఉగాది రోజున మా అందరికీ ఒక మంచి ఉగాది, 6వ తారీఖు 5వ తారీఖు రిలీజ్ 6వ తారీఖు మంచి ఉగాది అవుతుంది. అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ వెరీ 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 బెస్ట్. అండ్ అందరూ చాలా శ్రద్ధతో కష్టపడి తీసినట్టు కనపడుతుంది. నాకు ట్రైలర్ చూస్తుంటేనే 2 సార్లు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. సినిమా చూసిన తర్వాత ఏమవుతుందో తెలీదు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.